తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇప్పుడు సినిమాలో ఆ పాత్ర ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను కాస్ట్ చేసుకొని అన్ని రోజులకే నీకు డబ్బులు ఇవ్వగలరు. అవును. మళ్ళీ ప్రతిసారి ఆ సినిమా మళ్ళీ రావాలి, అప్పుడు నీకు అవకాశం రావాలి, అలాంటి క్యారెక్టర్ నీకు ఇచ్చేది ఉండాలి కదా. ఇప్పుడు ఒక సినిమాలో ఇచ్చే రెండో సినిమాకి పట్టించుకోలేదంటే అది కూడా మన సైడ్ నుంచి న్యాయం కాదు కదా. ఓకే, నీకు అవసరం ఉన్నప్పుడు నా గురించి ఇంతవరకు వెతికినావు కదా, మన నెక్స్ట్ వరకు నాకు కూడా అవసరం ఉన్నప్పుడు నేను నీ గురించి వెతుకుతున్నాను, మరి నువ్వు నాకెందుకు దొరకట్లేవు? నీకేం అవసరం ఉంది నాతో చెప్పు. నాతో కాదులే, అదే సినిమాతోనే. నువ్వు అర్థమైంది చెప్పేది, నాకు అర్థమైందిలే. నేనంటే నేను కాదు, అర్థమైంది. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నీకు నాతో అవసరం ఉంటుంది అంటే సినిమా ఒక ఛాన్స్కో ఇంక దేనికో నువ్వు వచ్చి వెళ్ళి అడిగితే ఏమన్నారు అప్పుడు? చూసా, వెతికా, సార్ ఫలానా ఏదన్నా ఛాన్స్ ఉంటుంది, అరే నువ్వా అంటే అదే చెప్తుర్రే కానీ అమ్మ ఏం చెప్పట్లేరు, రేపురా ఎల్లుండిరా అన్నారు. సరే ఓకే, తర్వాత వస్తే కూడా డైరెక్ట్గా ఇంకోటి సెలెక్ట్ అయిపోయినావు సారీ అన్న. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి అదే చెప్తున్నావు, నీకేం కావాలి చెప్పు ఇప్పుడు లైఫ్లో? నా లైఫ్లో ఒక్కటే, నేను కాకపోయినా వేరేటోడు ఛాన్స్ గురించి వెతుకుతుండే కదా, ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకొద్దు, నా వరకు నేను చెప్పుకోనికి ఇంత ఉంది హిస్టరీ, కానీ అది ఉపయోగించుకోవట్లేదు కదా. 52 సినిమాలు ఉన్నాయి కానీ ఏం చేస్తున్నావు? వద్దు మేడం, చాలు, ఇంతవరకు బాధపడింది చాలు. కానీ ఇంతవరకు కొత్త వాళ్ళు వస్తున్నారు చూడండి, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం బయటకు పంపించద్దు ప్లీజ్. పక్కా ఇది నేను బాధపడ్డా కాదంటే, కానీ వాళ్ళకు కూడా తెలవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ అయినా చూసినందుకైనా వాళ్ళు ఇంకోసారైనా అడగకుండా వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏదైనా వాళ్ళ పొలం ఏదైనా ఉంటే అది చేసుకోవాలని, కానీ ఇండస్ట్రీకి మాత్రం వద్దు, అలాంటివి వద్దు, బాధపడద్దు, వద్దా. ఆ ఇల్లు నింది అది పిన్ని బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసా. ఇంకేం లేదా? లేదు. బామ్మ లాస్ట్ చెప్పిన మాటలు గుర్తున్నాయా? గుర్తుంది. ఏమంది? ఎప్పుడైనా అన్నం పెట్టినోనికి సున్నం పెట్టకు అన్నదిరా. అన్నదిరా అంటున్నా, ఏమంటారు అన్నింది మీ నాన్న బామ్మ. ఆ చున్నంకి ఏముంది అన్నంకి ఏముంది అంటే చెప్పింది, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు, లేకపోతే పనుకో అని. సరే అని చెప్పేసి నేనేం చేసిన అనుకున్నారు, అదే మాట మీదకి కడగం సినిమాకి పోయినా నేను. కడగం సినిమా మే మే ఇండియన్స్ అని పాట ఉంటుంది కదా, నాకు తెలియదు ఇంత ఫేమస్ అవుతుంది, ఒరే బాబు అనుకున్నా. సరే అన్న అంటే అప్పుడు చిన్నోను కదా, నాకు తెలియదు, తెలియదు. అదే సరే అని చెప్పేసి తీసుకొని వచ్చిన. అంటే మా బామ్మ రాగానే, అరే చాలా బాగా చేసేవరా అన్న. ఏం చేసేది అన్న, అరే చాలా బాగా డైలాగులు అది ఇది ఇచ్చేవరా. నేనే డైలాగ్ చెప్పానే అది అది అంటే, అరే చాలా బాగుందిరా నువ్వు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అన్నది. అంటే ఏమంటే, ఒక హిందూ ముస్లిము మధ్యలో నువ్వు బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, అంటే బ్రాహ్మిన్స్గా ఉన్నావురా, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నావు అంటే చాలా గొప్పవి రాను అన్నది. మనకు అప్పుడు తెలియదు, చిన్నోడిని తెలియదు. సరే అని చెప్పేసి నేను కూడా సరే సరే తలకాయ ఉప్పేసా అన్న. చెప్పగానే చాక్లెట్ ఇచ్చింది, తినేసి వెళ్ళిపోయినా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.